పీకి పడేయండి. చిత్రవత చెయ్యండి. వాడి చావు ఎలా ఉండాలంటే ఆ మృత్యువు కూడా వాడిని నరికేటప్పుడు ఆ వచ్చే శబ్దం సమ్మగా ఉంటుంది. ఈ డాకు బలరాం సింగ్ సింహ గర్జన చేశాడంటే ఎవరికో ఈ భూమి మీద ముక్కలు చెల్లిపోతున్నాయా లేరా? ఈ డాకు బలరాం సింగ్ సౌర ప్రతాపాలకు ఈ ప్రభుత్వానికి గుండె పగిలి ఉక్కిరి బిక్కిరవుతున్న ఈ తరుణంలో నా ప్రళయ గర్జన వింటేనే మృగరాజును చూసిన కుందేలు పిల్లల ఎర్ర టోపీలు పైకంపితలవుతున్న ఈ రోజుల్లో నేను గూఢచారిని నా గుండెలు తీస్తానంటూ వచ్చాడట. పాపం వాడికి తెలియదా ఈ 60 వాడి పాలిక మృత్యు ఉంటుందని. సీక్రెట్ గా ఫోటో తీసి నన్నే అవమానించాలనుకున్నావు. నీ జీవితానికి నువ్వే పోలీస్ స్టాప్ పెట్టుకున్నావు కదా. దీనికోసమేనా నీ నిన్నాళ్ళు ఎదురు చూసింది. నా కఠోర దీక్షను ఇన్నాళ్లకు ఫలింపజేశావా? ఈ డాకు బలరాం సింగ్ కోసం అవసరమైతే అగ్నిగుండంలో కూడా దూకడానికి నిర్భయంగా ఉన్నావని మరోసారి రుజువు చేశావరా? నిజంగా నేను నిన్ను అభిమానించాను. నీవు తెచ్చిన ఈ బ్యాగ్ నాకు ఎంత అపురూపమైనదో తెలుసా? ఈ బ్యాగ్ నమ్మిన మరుక్షణం అఖండ సువిశాల భారత సామ్రాజ్య లక్ష్మి నా పాదప్రాంతమవుతుందిరా. అప్పుడు నా కనుచూపుతోనే ఈ దేశాన్ని శాసించే శక్తి వశమైనప్పుడు నేను పొందే ఆనందం అవును బాస్, ఇది ఎమ్మినంత వల్ల మనం కోట్లు పరిగెత్తాం. కానీ ఈ మ్యాప్ సాయంతో పాకిస్తాన్ నాశనం చేస్తుందేమో. ఎక్కడుందిరా మన దేశం? ఏదని చెల్లిందిరా ఈ దేశం? ఎవరిదిరా ఈ దేశం? తిండి లేక కట్టే బట్ట లేక ఫుట్పాత్ పై పుచ్చిపోతున్న ఈ పొడుగు జీవుడుగా నాయకుల స్వార్థం కోసం, వారి పొట్ట నింపటి కోసం అన్యాయంగా బలైపోతున్న ఈ పేద ప్రజలుగా కాదుగా. దొంగ వ్యక్తులతో తక్కువ టమారతలతో ధన సంపదలు చేస్తూ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుని కుయ్యలో నిలయాల ఈ దేశం. నీలో జాలి ఏ మూల దాగి ఉన్నా దాన్ని మొగ్గలోనే తుంచుకే, లేదా అది మాకు ఆవిడ దూరమరా. సారీ బాస్, ఒక విషయం. ఏమిటది? ఆ జర్నలిస్ట్ ముద్దలు పెట్టాను, జాలిపడి వదిలేశా. మిగిల్చావా? ఈ డాకు బలరాం సింగ్ దృష్టిలో పడిన వాడు ఎవడు బ్రతికి బట్ట కట్టలేదే. అటువంటిది నా అనుచరుడు అయిన నువ్వు ఒక పసివాణి ఏడుపుకు కరిగిపోయావా? ఏ నేను మానవత్వాన్ని మరిచిన మృగాన్ని అనుకుంటున్నావా? సారీ బాస్. శివ, ఎక్కడుందిరా ఈ జాలి? ఏదని చేరిందిరా ఈ మానవత్వం? ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతును పీక్కుతునే ఈ దళారులో ఉందా?
పొట్టకూటి కోసం పడుపు వృత్తి చేసి బ్రతికే హీనురాలిని రొమ్ము దగ్గర పసి పిల్లలను లాగేసి ఆమెను పిశాచంలో పీకు తింటున్న వీధుల్లో ఉందా న్యాయం? ఎక్కడుందా? ఎక్కడుంది? అవును బాస్, ఈ రోజుల్లో నా ఏరిపోయేవాడిని చేతగాని వాడు అంటారు, జాలి చూపించేవాడిని ఎన్నవాడని అనేస్తున్నారు. న్యాయం ఎక్కడుంది? ఎక్కడ చూసినా అన్యాయం, అధర్మం. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. ప్రతి మనిషిని లోతుకు కదిలించేది ఒక్కటేరా, ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటేరా, ఆకలి రైతు తప్పించే శాసనంలో శాసనకి ఒక్కటేరా, ఆశ. ఆ ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది. నీతి నిజాయితీలు కొలువులో కొవ్వొత్తుల్లా జరిగిపోతాయిరా. అంటే సారీ బాస్, ఇంకెప్పుడు అలా జరగదు. బ్యాగ్ ఒక్కసారి తెరవరా. మనల్ని వరించపోయే ఆ ధనలక్ష్మిని చల్లారా చూద్దాం. ఏమిటిది? కాగితాలు పట్టల్లా. ఎంతో ముఖ్యమైన పని నీకు అప్పగిస్తే ఎంత న్యూసెన్స్గా తయారు చేస్తావా? ఇది భరించరాని అవమానం. సారీ బాస్, పొరపాటు జరిగింది. ఎవడి మహేంద్ర భూపతి? వాహన నగర్. ఎవడు ఎవడు ఇది ఎక్కడికి ఎలా వచ్చిందిరా? ఆ బాస్, నేను ప్రయాణించే ఎక్స్ప్రెస్ లో ముసలివాడు ప్రయాణించాడు. అతని దగ్గర కూడా సేమ్ ఇలాంటి బ్యాగ్ ఉంటుంది. బహుశా అక్కడ మార్పు జరిగి ఉంటుంది. రమేష్, ప్రాణంతో సమానంగా తీసుకురావలసిన దానిని ఒక ముసలి యొక్క పరం చేసి నా ఆశనంతటిని మంట కలిపేవరా రాస్కెల్. స్నానం చేసిన పాపం లేదరా. ప్రళయ భీకర ప్రచండ మాట్లాడు నా వికృత వికటంత హాస గర్జనలతో ఈ ప్రపంచంపై పిడుగుల వర్షం కురిపించి నా కర్కశ కఠోర పదకొండులతో ఈ ప్రభుత్వం గుండెల్లో నిద్రపోగల శక్తివంతుడైన ఈ డాకు అసమర్థుడా. ఎలా ఎలా సహించేది ఈ అవమానాన్ని? ఎలా క్షమించేది నీ సహించరాని అపరాధాన్ని? వద్దు బాస్, నన్ను క్షమించద్దు. చేతికి అందవలసిన అమూల్యమైన అవకాశాన్ని జార విడిచి వచ్చాను. మీ నమ్మకాన్ని ఒమ్మపాలు చేశాను. మీ కానివ్వండి, మీరు ఏ శిక్ష వేసినా అనుభవిస్తా. ఆవేశంలో అన్నానే గాని నీ సమర్థత నాకు తెలియనదా? ఒకనాడు ఈ ఎర్ర టోపీలు మనపై ముసుగుదాడి చేసినప్పుడు వాళ్ళ వ్యూహంలో చిక్కుకున్న నన్ను నీ ప్రాణాలతో సైతం తగ్గించి నన్ను కాపాడావు. అప్పటి నుంచి నీ మీద ప్రత్యేక అభిమానం తెచ్చుకొని నా అంతరంగికుడుగా నిన్ను గౌరవిస్తూనే ఉన్నారా. కానీ ఆ ముసలివాడి దగ్గర నుంచి ఆ బ్యాగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నా దగ్గరికి రావాల్సిందేరా. అర్థమైందా బాస్? నిజంగా మీరు నాకు దేవుడే. దేవుడు దెయ్యం అనే పిచ్చి మాటలు మాట్లాడగల రంజిత్. దేవుడు అనేవాడే ఉంటే ఈ సంఘంలో మనలాంటి వాళ్ళు ఉండరా? శిష్ట రక్షణ అదృష్ట శిక్షణ అనేది దేవుడి సిద్ధాంతమైతే మంచి వాళ్ళందరూ రక్షించబడుతున్నారా? చెడ్డ వాళ్ళందరూ శిక్షించబడుతున్నారా? లేదే. మనుషులను కాపాడడానికి ఏ దేవుడు లేడు, ఇక ఏ దేవుడు కూడా రాడురా. అసలు దేవుడు లేరంటారా బాస్? దేవుడు అనేవాడు ఉన్నాడో లేదో ఆ దేవుడికే తెలియాలరా. కానీ ఆ దేవుడి పేరు చెప్పుకొని దొంగ కొడుకులు ఎంతో మంది బాగుపడుతున్నారా. నిజంగా దేవుడు అనేవాడే ఉంటే ఈ లోకంలో ఇన్ని అరాచకాలు అనేవి జరగవరా. ఉంటే గిట్టే దేవుడు అనేవాడు ఒక్కడే ఉండాలి. కానీ ఈ సీజన్ లో దేవుడు సీజన్కి ఒకడు పాపులర్ అవుతూనే ఉన్నాడు. నిజమే బాస్, మన ఇండియా వాళ్ళకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నా నిజమైన దేవుడని ఎలా తెలుస్తుంది మనం? రంజిత్,
అందుకేరా అందుకేరా ఒక్కో రోజు ఒక్కో దేవుడికి స్పెషల్ అయిపోయింది. సోమవారం నాడు ఒక దేవుడి పూజ, మంగళవారం నాడు మరో దేవుడి పూజ. కానీ కొంతమంది దేవుళ్ళకైతే ఏ వారము దొరక్క దిక్కు తోచక అలా ఏడుపు మొహాలు పెట్టుకొని చూస్తూనే ఉండిపోయారు. అందుకే బాస్ మాకు ఏ దేవుడు లేరు, మీరే మాకు దేవుడు. నేను దేవుని కాదరా, దానవుని. కనుగుడిలోనే దొంగలు పడి దోచుకుపోతుంటే ఏం చెయ్యాలో దిక్కు తోచక దిక్కులు చూస్తూ ఉండిపోయి ఈ దేవుడితో నన్ను పోల్చి నన్ను అవమానపరచుకోదని. ఓకే బాస్. రగిలే అగ్నికి ఆచ్యం పోయికరా రంజిత్. అవమానం, తీరని అవమానం. చీకటి ప్రపంచంలో అత్యున్నతమైన నేటి చీకటి ప్రపంచంలో అత్యున్నతమైన నరమాంస పక్షకుల నిందులు రాక్షసుల రాజ్యానికి మొగటమైన మహారాజులో వెలుగుతూ భీకర పరిస్థితుల్లో కూడా మృత్యుదేవును బలించి శత్రువుల కొత్తలను తెగ్గం నరికి వాళ్ళతో పోటీ పడే నన్ను ఈ రోజు నన్ను అవమానపరిచేవారంటే తట్టుకోలేకపోతున్నా. సరే, ఇది మనకి ఎప్పుడు ఉన్నదేగా. ఈ అలసిన దేహానికి జమ్లీ